ఇక ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇక డిఎస్సి నోటిఫికేషన్పై మండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, నిరుద్యోగ యువకులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. వారందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ఒక్కసారి కూడా డిఎస్సి నిర్వహించలేదు. ఒక్క టీచర్ పోస్టును భర్తీ చేయలేదు. దీనిపై వైసీపీ సమాధానం చెప్పాలని మంత్రి ఎద్దేవా చేశారు. ఉపాధ్యాయ నియామకాల్లో 1994 నుంచి ఇప్పటి వరకు 2,60,194 పోస్టులు భర్తీ చేశారని, అందులో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 1,80,272 పోస్టులను భర్తీ చేయడం జరిగిందన్నారు. ఒక టీడీపీ హయాంలోనే 70% టీచర్ పోస్టులు భర్తీ చేసినట్లు చెప్పారు. నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డిఎస్సి ఫైల్ పైనే మొదటి సంతకం చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా 2/7/2024 తేదీన టెంట్ నిర్వహించామన్నారు. 4.27 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 3.68 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారని, 1.87 లక్షల మంది అర్హత సాధించారన్నారు. ఎస్సీ వర్గీకరణపై 1 మ్యాన్ కమిషన్ నివేదిక త్వరలోనే రాబోతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి చెప్పారు. ఇక త్వరలోనే తల్లికి వందనంపై గైడ్లైన్స్ విడుదల చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయనుందని, ఇందుకు సంబంధించిన గైడ్లైన్స్ను త్వరలోనే ప్రకటిస్తామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. తల్లికి వందనం పథకంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. తల్లికి వందనం పథకానికి బడ్జెట్లో 9,407 కోట్లు కేటాయించినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు.